హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రోమో ఏంటి అంటే హౌస్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తున్నారు కదా హౌస్లోకి. ప్రోమో అయితే వచ్చింది. ఫస్ట్ వచ్చేసి మనకి ఎవరిని చూపించారంటే తనుజ ఫ్యామిలీ నుంచి వాళ్ళ సిస్టర్, ఇంకా సిస్టర్ వాళ్ళ కూతురు అయితే వచ్చారు. అదైతే ప్రోమో వచ్చిందనమాట. కన్ఫ్యూజన్ రూమ్ లో వచ్చేసి వాళ్ళ కూతురు చెల్లెల కూతురు అయితే ఉంటుంది. తను వెళ్ళేసి తీసుకొని వస్తుంది. తర్వాత సిస్టర్ బయట నుంచి అయితే వస్తుంది. తన 2 days లో పెళ్ళి ఉందనేసి అయితే అంటుంది అనమాట. తను పెళ్లి కూతురు అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తుంది హౌస్ లో అందరికి వచ్చేసి తనుజ. ఈ విధంగా మాట్లాడుకుంటుంటారు. నువ్వు బాగా ఆడుతున్నావు గేమ్, నెంబర్ 1 లోనే ఉన్నావు అనేసి హింట్ ఇస్తుంది అనమాట. ఓకే, నువ్వు గేమ్ ఆడుతున్నావు, నువ్వే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నావు ఓటింగ్ పరంగానైతే హింట్ అయితే ఇచ్చారనమాట ప్రోమోలో చూసినట్లయితే. ఈ విధంగా అయితే మనకు ప్రోమో అయితే వచ్చింది. తనుజ ఫ్యామిలీ మాత్రమే. ఇంకొచ్చేసి ఆమె పెళ్లి కూతురు కాబట్టి కొంచెం సెటప్ చేసి, ఇంకా తనుజ 2 days లో ఇంకా ఇంటికి వెళ్ళలేదు కాబట్టి పెళ్లి కూతురిని చేసే ఒక చిన్న మెమొరీగా ఉండాలనేసి బిగ్ బాస్ అయితే సెటప్ చేశాడు. ఒక సారీ పెడతారు కదా, ఒక బ్యాంగిల్స్, ఒక చీర అలా పెట్టేసి పూలదండ వేసి పూలు పెట్టి అలా చేపించారనమాట. తనుజ కూడా కొంచెం బాగా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా పెళ్లికి వెళ్ళలేని లోటు అయితే ఇక్కడ తీర్చుకున్నారనమాట. ఇంకా హౌస్ మేట్స్ అందరూ ఆ పాపని ఎత్తుకొని తిరగడం అదంతా జరిగింది. తర్వాత ఇంకా ఈరోజు ఇంకా వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అంటే రీతు వాళ్ళ మదర్ అయితే వస్తుందని అయితే అంటున్నారు. రీతు మదర్, ఇంకా డెమోన్ కూడా మదరే వస్తుంది. కళ్యాణ్ కూడా మదరే వస్తుంది. సుమన్ శెట్టి గారి వైఫ్ అయితే వస్తారు. భరణి గారి కూతురు అయితే వస్తుంది. సంజన గారి ఫ్యామిలీలో ఇంకా వాళ్ళ హస్బెండ్, 2 పిల్లలు అయితే వస్తారని అయితే అంటున్నారు. వాళ్ళే వస్తారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని అయితే డెఫినెట్ గా తొడుకొనే వస్తారు. మామూలుగా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకైతే ఒకరికే ఛాన్స్ ఇస్తారు కాబట్టి ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఒకరికైతే ఛాన్స్ ఇస్తారు. సంజన గారికి ఫ్యామిలీ లాస్ట్ లో వస్తుందన్నమాట. ఇంకా 3 days అయితే జరుగుతుంది కదా ఫ్యామిలీస్ వచ్చేది. ఆ 3 days లో లాస్ట్ అయితే ఉంటుందన్నమాట. అప్పుడే సంజన గారి ఫ్యామిలీ అయితే వస్తుంది. ఇంకా డెమోన్ వాళ్ళ మదర్ వచ్చేసి రీతుతో కొంచెం దూరంగా ఉండనైతే చెప్తారు డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడుకోవడము, అరుచుకోవడము ఇదంతా అసలు మనం చూస్తున్నాం కదా బయట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా ఉంటుంది, ఖచ్చితంగా కొంచెం ఇరిటేటింగ్ గానే ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా చెప్తారు. ఇంకా రీతు మదర్ వచ్చినప్పుడు కూడా నువ్వు పవన్ కొంచెం దూరంగా ఉండేసి చెప్తారు డెఫినెట్ గా. ఇంకా తనుజ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఏం చెప్పలేదు, మేబీ అలాంటిది మనం చూడాలి. ఇంకా తర్వాత కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా ఇదే చెప్తారనుకుంటా, తనుజాకి కొంచెం దూరంగా ఉండనేసి. ఎందుకంటే వాళ్ళిద్దరు కొంచెం దగ్గరగా క్లోజ్గా ఉన్నారనేసి. దాంట్లో కూడా చెడుగా అయితే ఏం లేదు, ఫన్నీగానే ఉంటుందన్నమాట. వాళ్ళగా మాట్లాడుకునే విధానం కానివ్వండి అదంతా కూడా. ఇంకా సుమన్ శెట్టి గారి వైఫ్ అయితే వస్తారు. ఈ విధంగా అయితే ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తారు. తర్వాత ఇంకా ఆ వీకెండ్లో వచ్చేసి ఎవరైనా సెలబ్రిటీస్ రావచ్చు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు సెలబ్రిటీస్ వచ్చి మాట్లాడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పటికే తెలిసిపోయింది అనమాట ఆల్రెడీ ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు అని. కానీ ఇంకా ఓటింగ్స్ తారుమారు అయితే మనం చెప్పలేము. మాక్సిమం తనుజానే గెలుస్తుందని అయితే అనుకుంటారు అందరూ. తనుజ కానీ, ఇమానుల్ కానీ, లేకపోతే కళ్యాణ్ కానీ, వీళ్ళే ఫస్ట్ కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ ప్లేస్లో వీళ్ళు ముగ్గురే ఉంటారు. ఫస్ట్ తనుజానే ఉంటుందని అయితే అనుకుంటున్నాను ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే. ఇంకా ఈ నామినేషన్లో ఉన్నాడు కాబట్టి ఇమానుల్ది ఎలా ఉంది ఏంటనేది తెలుస్తుంది, బయటకు వస్తుంది టాకు. ఈ విధంగా అయితే ప్రోమో అయితే వదిలారనమాట, ఫ్యామిలీ మెంబర్స్ వస్తారనేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.